నానా, అమ్మా, లేవండి. రా బాబు, వచ్చిలా కూర్చో. చెప్పండి నాన్న. నేను అన్ని చోట్ల వెతికి చూశాను. ఎక్కడ తను లేదు. ఎంతవరకు తన ఇంటికి రాకుండా ఉండదు. పోనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? మనం కాస్త వెయిట్ చేసి చూద్దాం నాన్న. నేను తన ఫ్రెండ్స్ దగ్గరంతా చెప్పాను, దొరుకుతుంది. లేదు, నాకేదో తప్పుగా అనిపిస్తుంది. ఫర్దర్గా ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. అది కాదమ్మా. సరే నాన్న, రండి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. పద. నానా, మీరిద్దరు కార్లో వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, త్వరగా రా. ఇలా ఊరికే ఉంటే ఎలా నాన్నా? మనం అనుకుందని జరిగిపోతే మనకన్నా మూర్ఖుడు ఎవరు కాదని నువ్వే కదా నాన్న చెప్పావు. అది ఇక మీట రాదనుకోండి, అది నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వేం చెప్పావు? నీ దగ్గర అడుగుతున్నాను, చెప్పు, ఏం చెప్పావు? ఒరే, తనకేమైందిరా? తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏమంటున్నావురా? నా కూతుర్ని ఏం చేశావు? చెప్పరా, నా కూతురికి ఏమైంది? తను చనిపోయింది. నేనే తన్ని చంపాను. అయ్యో, ఒరేయ్ పాపాత్ముడా, నా కూతుర్ని చంపేశావా? ఎంత పని చేసావు? నువ్వు బతకూడదు, నువ్వు బతకూడదు. నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. నా కూతుర్ని నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. ఎంత పని చేసావు? అన్నయ్యను కూడా చూడకుండా నన్ను బలవంతం చేసింది. అందుకంటే ఏంట్రా? ఏం జరిగిందో చెప్పరా? దాన్ని ఏం చేసావురా? చెప్పరా, చెప్పరా, చెప్పరా.